సంప్రదాయాల ప్రకారం పిల్లలు పెంచుద్ది కదా. తద్వారా వీళ్ళిద్దరు క్రైస్తవంలోనే పెరిగారు. ఇది ఒక ఆస్పెక్ట్. అందువలన వాళ్ళు క్రైస్తవ కుటుంబం, వీళ్ళ ప్రేమ ముస్లింల మీద. ఎందుకయ్యా అంటే వీళ్ళ ఓటు బ్యాంకు కోసం ఆనాటి నుంచి ఒక ఫార్ములా తీసుకొచ్చుకున్నారు. ముస్లింల్ని బుజ్జగిస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. ముస్లింలతోనే ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు అపారంగా ప్రేమిస్తారు, అపారంగా ద్వేషిస్తారు ఎవరినైనా. అదొక గొప్ప కొత్త వ్యవహారం. ఒక రకంగా ఒకడు అనుకుంటే వాళ్ళందరూ అదే అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఒక 10 నుంచి 20% భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయితే అసలు అట్టు ఉండేది కాదు. 100 ముస్లిం ఓట్లు ఉన్నాయంటే 100 ఒకటికే పడుతుంది. అట్లా నుంచి ఇప్పుడు జన్జీ ముస్లింలో మార్పు వచ్చింది. మూర్ఖపు విధానాల నుంచి ఆలోచించే విధానం మారుతోంది వాళ్ళలో కూడా. అందరినీ తప్పు పట్టడం కూడా తప్పు. ముస్లిం యువతలో కూడా మార్పు వచ్చేది ఉంది. కానీ మనం వాళ్ళని ఆ మార్పు వచ్చిన వాళ్ళని కూడా పట్టించుకోకుండా మాట్లాడామనుకోండి, వాళ్ళకి చిరాకేస్తుంది. మేము ఎంత మాట్లాడి ఇట్టగా అంటారు. కాబట్టి అది రాంగ్. ఆ విషయంలో బీజేపీ వాళ్ళు చేస్తున్న తప్పు. ఇక అది పక్కన పెడితే షర్మిలకు వచ్చేటప్పటికి తను పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా క్రైస్తవ సంప్రదాయంలోనే పుట్టి పెరిగింది. రాజశేఖర్ రెడ్డి రాజకీయ అవసరాల రీత్యా హిందుత్వ కాన్సెప్ట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఓన్లీ క్రైస్తవుడు అయితే కుదరదు అన్నటువంటి ఉద్దేశంతో క్రైస్తవులకి ఏంటి, వాళ్ళ ప్రసాదం తప్పించి వేరే ప్రసాదం తినరు. వాళ్ళ ఆలయాలకు వాళ్ళ చర్చికి సంబంధించి ఇంకో ప్రార్థనలకు వెళ్ళకూడదు అన్నది వాళ్ళ పాస్టర్లు